హలో అండి, తెలుసుకో ట్రేడర్ ఛానల్కి మీకు స్వాగతం. సో ఈ వీడియోలో మనం ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజెస్ని ఎలా యూస్ చేయాలన్న దాని గురించి అయితే మనం మాట్లాడుకోబోతున్నామండి. సో దానికోసం అయితే ముందుగా ఒక 3 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజెస్ని అయితే మన చార్ట్కి యాడ్ చేసుకోవాల్సి ఉంటుందండి. సో అందులో ఒకటి వచ్చేసి 200 డే కాదు, సో పీరియడ్ 200 పీరియడ్ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్, అండ్ ఇంకొకటి వచ్చేసి 9 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అండ్ 22 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. సో ఈ 3 నెంబర్లైనా వేరే ఏవి యాడ్ చేసుకోకూడదు అంటే అది మీ పర్సనల్ అండి. నేను ఇప్పుడు చెప్తున్నది అయితే నా పర్సనల్గా నా ట్రేడింగ్ టైంలో నేను తీసుకునే ఈ ఇండికేటర్స్ అండి ఇవి. సో ఓకేనా, ముందుగా మీరు మీ చార్ట్ను ఓపెన్ చేసుకోండి. సపోజ్ మీరు ఏ స్టాక్లో అయితే ట్రేడ్ తీసుకుందాం అనుకుంటున్నారో ఆ స్టాక్ని మీరు ముందుగా దాని యొక్క చార్ట్ని అయితే ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుందండి. సో దాన్ని ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఇండికేటర్ని అయితే దానిపైన అప్లై చేయాల్సి ఉంటుందండి. సో ఇండికేటర్ కోసం మీరు సింపుల్గా సెర్చ్ బార్కి వెళ్ళేసి ఈఎంఏ అని కొట్టినట్లయితే మీకు సో ఇండికేటర్స్లో ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అని వచ్చేస్తుందండి. సో దాన్ని వరుసగా 3 టైమ్స్ క్లిక్ చేసినట్లయితే మీకు 3 వచ్చేస్తాయండి. సో అలా కాదు, నేను ఒక ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ని అండ్ ఒక ఈఎంఏ క్రాస్ని యాడ్ చేసుకుంటాను అనుకుంటే మీ ఇష్టం అండి. సో ఫైనల్గా మనకు 3 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజెస్ అనేవి మన చార్ట్ పైన ఉండాల్సి ఉంటుందండి. సో నేనైతే 3 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజెస్ని నా చార్ట్ పైన నేను తీసుకుంటానండి. సో మొదటిది వచ్చేసి మనం యాడ్ చేసుకున్న దాంట్లో 200 పీరియడ్ అండి. సో దీన్ని మీరు ఎలా ఎడిట్ చేసుకోవాలో మీకు తెలుసు అనుకుంటాను. సో తెలియకపోతే ఒకసారి చెప్తాను వినండి. మీరు ఎప్పుడైతే చార్ట్ పైన మీరు అప్లై చేసిస్తారో అది డిఫాల్ట్గా 9లో వస్తుందండి. సో ఒక ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ 9లో వస్తుందండి. అలా కాకుండా మీరు ఈఎంఏ దాన్ని 200లోకి మార్చాల్సి ఉంటుందండి. సింపుల్గా మీకు అప్లై చేసిన తర్వాత దాని సెట్టింగ్స్ అనేవి ఇక్కడ కనిపిస్తాయండి. మీరు ఏ ఇండికేటర్ అయితే అప్లై చేశారో ఆ ఇండికేటర్ అనేది ఇక్కడ మనకు లిస్ట్ కనిపిస్తుంది. దాంట్లో సింపుల్గా సెట్టింగ్స్ ఓపెన్ చేసినట్లయితే దాని యొక్క ఇన్పుట్స్ అన్ని స్టైల్ అని ఇలా మీకు 2 టైప్స్ ఉంటాయండి. దాంట్లో ఇన్పుట్స్లోకి వెళ్ళినట్లయితే దాంట్లో లెంత్ అని ఉంటుందండి. సో ఆ లెంత్ అన్న దాని కాడ మీకు 9 అని ఉంటుంది కదా డిఫాల్ట్గా, అక్కడ డిఫాల్ట్లో 9ని తీసేసి 200ని అయితే టైప్ చేసుకోండి. సో నేనైతే 200ని ఆల్రెడీ టైప్ చేసి పెట్టుకున్నాను. సో దాన్ని 200ని క్లిక్ చేయండి, ఓకే చేసేయండి. ఆ తర్వాత ఈఎంఏ క్రాస్ అన్న దాన్ని యాడ్ చేసుకుంటారు కదా, దాన్ని క్లిక్ చేయండి. దాంట్లో ఇన్పుట్స్ చూసినట్లయితే ఒకటి షార్టర్ టర్మ్లో 9 ఉంటుంది అండ్ లాంగర్ టర్మ్లో 26 ఉంటుంది మీకు. సో దాంట్లో 22 ఆర్ 21 ఆర్ సంథింగ్ మీ ఇష్టం అండి. నేనైతే 22కి తగ్గించుకున్నాను. సో దానికి క్లిక్ చేసి ఓకే చేసేయండి. మీకు స్టైల్స్లో మీకు అపీరెన్స్ బాగుండడం కోసం అయితే కొంచెం థిక్గా చేసుకోవడం కోసం మీరు కొంచెం లైన్ అయితే బల్క్ చేసుకోండి. సో మనకు అపీరెన్స్ అనేది ఎంత నీట్గా ఉంటుంటే మనకు చార్ట్ అనేది అంత త్వరగా అర్థం అవడానికి ఛాన్స్ ఉంటుందండి. సో ముందుగా మీరు ఇవి చార్ట్ పైన 3 అప్లై చేసుకున్న తర్వాత మీకు ఒక్కొక్క టైం ఫ్రేమ్లో ఇది ఒక్కొక్కలాగా కనిపిస్తూ ఉంటుందండి. సో బేసిక్లీ ఇది వచ్చేసి జిందాల్ స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్లో మనకు 1 అవర్ టైం ఫ్రేమ్ అండి ఇది. సో 1 అవర్ టైం ఫ్రేమ్లో చూసినట్లయితే మనకు 200 పీరియడ్ మూవింగ్ యావరేజ్ కంటే కింద మనకు స్టాక్ ట్రేడ్ అవుతూ ఉన్నింది ఇన్ని రోజులు. సో రీసెంట్గా ఈరోజు దాన్ని బ్రేక్ చేసి అప్ సైడ్కి అయితే వచ్చిందండి. సో ఇప్పుడు మనం దీంట్లో ఏం ఇంటర్ప్రిటేషన్ చేయాలి అంటే, సో ఈ లైన్ ఏదైతే ఉందో 200 పీరియడ్స్ అంటే ఒక్కొక్క క్యాండిల్ వన్ పీరియడ్ని ఇండికేట్ చేస్తుందండి. 200 కదా ఈ లైను. సో ఇక్కడ నుంచి 200 క్యాండిల్స్ని మనం క్యాలిక్యులేట్ చేసుకొని యావరేజ్ చేస్తే వచ్చే పాయింట్ని తీసుకుంటూ ఒక లైన్ని కనుక మనం డ్రా చేసినట్లయితే వచ్చే లైనే ఈ 200 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అండి. సో సింపుల్గా అలాంటి క్యాలిక్యులేషన్స్ మీరు మైండ్లో పెట్టుకోకండి. సో సింపుల్గా ఈ లైన్ పైన మనకు స్టాక్ ఉన్నట్లయితే అది ఆ లాంగ్ టర్మ్ నుంచి అప్ ట్రెండ్లో ఉంది అని అర్థం. సో ఈ లైన్ కంటే కింద మనకు స్టాక్ ట్రేడ్ అవుతున్నట్లయితే సో ఆ లాంగ్ టర్మ్ నుంచి అది బేరిష్ మోడ్లో ఉందని అర్థం. ఓకేనా, సో క్లియర్లీ మళ్ళీ చెప్తున్నా చూడండి. ఈ లైన్కి పైన మనకు స్టాక్ ట్రేడ్ అవుతుందంటే లాంగ్ టర్మ్ నుంచి అది బుల్లిష్లో ఉందని అర్థం. సో ఈ లైన్కి కింద మనకు ట్రేడ్ అవుతుందంటే లాంగ్ టర్మ్ నుంచి అది బేరిష్లో ఉందని అర్థం. సో ఓకేనా, మీకు లాంగ్ టర్మ్ ట్రెండ్ ఏంటో అర్థమైపోయింది కదా. మీకు స్టాక్ పైన ట్రేడ్ అవుతుంది అనుకుందాం. సో ఇది లాంగ్ టర్మ్ కంటే పైన ట్రేడ్ అవుతుంది జస్ట్ నౌ నిన్న, అండ్ ఈరోజే మనకు బ్రేక్అవుట్ జరిగింది, ఈరోజే మనకు బుల్లిష్లోకి వచ్చింది. ఓకేనా, జేఎస్డబ్ల్యూ స్టీల్. సో ఓకే, ఈ 200 పీరియడ్ని ఇలా మనం అర్థం చేసుకోవాలి. సో ఆ తర్వాత ఉన్నది ఏంటండి 9 అండ్ 22. దాంట్లో చాలా సింపుల్ అండి, జస్ట్ లైక్ ఏ మ్యాక్డీ ఇండికేటర్ లాగా. సో మీకు ఎప్పుడైతే బ్లూ లైన్ అన్నది రెడ్ లైన్ని క్రాస్ చేసి పైకి వస్తుందో అది ఒక బై సిగ్నల్ని ఇండికేట్ చేస్తున్నట్లండి. సో మీరు ఇక్కడ బై సిగ్నల్ని తీసుకుంటారా అండి? మీ పర్సనలీ ఖచ్చితంగా తీసుకోకూడదండి. ఎందుకంటే మనకు లాంగర్ టర్మ్
ఇండికేటర్ అనేది మనకి ఇక్కడ సెల్ చెప్తుంది. సో మీరు ఈ మూమెంట్లో మార్కెట్లో ఉన్నట్లయితే మీకు ఈ స్టాక్లో పైన మనకు లాంగ్ టర్మ్ నుంచి అది బేరిష్ ట్రెండ్లో ఉంది. అండ్ ఇక్కడ మనకు షార్టర్ టర్మ్ ఇండికేటర్స్ అన్నవి బై సిగ్నల్ని జనరేట్ చేస్తున్నాయి. అంటే ఇక్కడ మనకు క్రాస్ ఓవర్ జరిగింది, బై చేయమని ఈ క్రాస్ ఓవర్ చెప్తుంది. సో మీ ఇక్కడ ఇట్స్ డిపెండ్స్ అపాన్ ఇండివిజువల్ అండి. కొంతమంది లాంగ్ టర్మ్ ట్రెండ్ని రెస్పెక్ట్ చేస్తూ ఇక్కడ అంటే లాంగ్ టర్మ్ నుంచి అది బేరిష్ ట్రెండ్లో ఉంది కాబట్టి సో ట్రెండ్కి అగైనెస్ట్గా మనం ట్రేడ్ తీసుకోకూడదు అని ఇక్కడ మనం చాలామంది ట్రేడ్ తీసుకోరు. కొంతమంది షార్టర్ టర్మ్లో ట్రేడ్ని క్లోజ్ చేసేవాళ్ళు ఈ పొజిషన్లో బై పొజిషన్ అంటే ఇండికేటర్ బేస్గా ఇది బై పొజిషన్ ఇచ్చింది కాబట్టి ఇక్కడ బై పొజిషన్ తీసుకుంటారండి. సో అర్థమవుతుందా మీకు? ఇది వచ్చేసి మనకు ట్రెండ్ని ఐడెంటిఫై చేస్తుంది, ఇది వచ్చేసి మనకు బై సిగ్నల్ని జనరేట్ చేస్తుందండి. సో ఇది షార్టర్ టర్మ్గా బై సిగ్నల్ని జనరేట్ చేస్తుంది. బ్లూ లైన్ ఎప్పుడైతే పైకి వస్తుందో అప్పుడు బై, రెడ్ లైన్ ఎప్పుడైతే పైకి వస్తుందో అప్పుడు సెల్ అండి. సో మీకు ఇది ఇంకొక స్టాక్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఇది వచ్చేసి కోల్ ఇండియా స్టాక్ అండి. సో మీకు లైన్ అన్నది ఫామ్ అవ్వలేదు, ఒక్క నిమిషం. సో ఇది కోల్ ఇండియా స్టాక్ కదా. సో కోల్ ఇండియా స్టాక్లో మీరు చూసుకున్నట్లయితే లాంగ్ టర్మ్ అంటే ఎప్పటి నుంచో 200 పీరియడ్ నుంచి అది బేరిష్గా ట్రేడ్ అవుతుంది. ఆ తర్వాత మనకు షార్టర్ టర్మ్ తీసుకున్నట్లయితే ఇక్కడ మనకు క్రాస్ ఓవర్ ఇచ్చిందండి. ఈ క్రాస్ ఓవర్ మనకు చూసినట్లయితే సెల్ సిగ్నల్ అనేది మనకి ఇక్కడ జనరేట్ చేసిందండి. అప్రాక్సిమేట్లీ 142 రూపీస్ మీకు సైడ్లో రూపీస్ కనిపిస్తుంటుంది. 142 రూపీస్ కాడ మనకు సెల్ సిగ్నల్ని అయితే జనరేట్ చేసిందండి. సో మీరు ఈ ఇండికేటర్ని నమ్మి మీరు ఇక్కడ కనుక సెల్ సిగ్నల్ని మీరు పొజిషన్ని ట్రేడ్ని తీసుకున్నట్లయితే అప్రాక్సిమేట్లీ ఇప్పుడు 129లో ట్రేడ్ అవుతుందండి. అంటే మీరు ఇక్కడ షార్ట్ చేసినట్లయితే మీకు ఇక్కడ దాకా మీకు ఛాన్స్ అయితే వచ్చి ఉంటుందండి. సో మీరు ఇక్కడ కనుక దీని ఫ్యూచర్స్ని షార్ట్ చేస్తుంటే మీరు ఇక్కడ వరకు ఇప్పటికీ మీరు ప్రాఫిట్లో ఉంటారండి. సో అర్థమవుతుంది కదా. సో ఇలా మూవింగ్ యావరేజ్ని మేమైతే ఇంటర్ప్రిటేషన్ చేసుకుంటానండి. మీకు నచ్చినట్లయితే ఇలాగే చేసుకోవచ్చు అండి. లేదు దీన్ని మూవింగ్ యావరేజెస్ అన్నవి ఒక్కొక్కరు ఒక్కొక్కలా యూజ్ చేస్తుంటారు. కొంతమంది ట్రెండ్ని ఐడెంటిఫై చేయడానికి మాత్రమే యూజ్ చేస్తుంటారు, కొంతమంది బై అండ్ సెల్ సిగ్నల్ కోసం యూజ్ చేస్తుంటారు, కొంతమంది సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ కోసం వీటిని యూజ్ చేస్తుంటారు. సో మోస్ట్లీ డిఎంఏస్ ఉంటాయండి, డైలీ మూవింగ్ యావరేజెస్ అన్నవి సపోర్ట్స్ గాను రెసిస్టెన్స్ గాను యాక్ట్ అవుతుంటాయండి. సో అవి దీంట్లో లాట్స్ ఆఫ్ డేటా ఉంటుందండి, మీకు అంత అవసరం లేదు. బేసికలీ ఇప్పుడు నేను చెప్పింది అయితే సరిపోతుంది. సో మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను, బై పొజిషన్ కోసం ఏదన్నా ఒక బయింగ్ స్టాక్ని తీసుకొని చూపిస్తాను. సో ఇది వచ్చేసి గెయిల్ అండి. సో గెయిల్ స్టాక్లో మీరు చూసినట్లయితే ఇది కూడా మనకు సెల్ని చూపిస్తుంది. సో వేరే స్టాక్ తీసుకుందాం, బీపీసీఎల్ ఆర్ ఐఓసి. వెయిట్ టాటా మోటార్స్, యాక్సిస్ బ్యాంక్, టాటా మోటార్స్. ఎస్, టాటా మోటార్స్ అండి. ఇవైతే నా లెవెల్స్ అండి. సో నేను ఆల్రెడీ లెవెల్స్ మెన్షన్ చేసి పెట్టుకున్నాను. ఓకే, ఇందులో మనకు ప్రజెంట్ ఎగ్జాక్ట్లీ లైన్ పైన ఉందండి. సో ఇదైతే క్రాస్ ఓవర్ అయితే జరిగింది. సో ఇక్కడ నుంచి మనకి ఇది బుల్లిష్ సిగ్నల్గా అయితే ఇది వెళ్తుంది అని అనుకుంటున్నాను. సో ఇక్కడ మనకు లైన్స్ అన్నవి క్రాస్ ఓవర్ అయితే జరిగింది. మీకు చూసినట్లయితే ఇక్కడ బై సిగ్నల్ ఇచ్చింది, బట్ ఇక్కడ మనకు నెగిటివ్గా ఉంది, మనకు 200 ఎక్స్పోనెన్షియల్. బట్ ఇక్కడ చూసినట్లయితే ఈ మూమెంట్లో వచ్చేసి బై సిగ్నల్లో ఉంది. సో 200 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కంటే పైన ఉంది. సో ఓవరాల్గా ఇది ఒక బుల్లిష్ ట్రెండ్, ఈ క్యాండిల్తో బుల్లిష్ ట్రెండ్లో అయితే ఈ స్టాక్ అయితే ఉందని చెప్పుకోవచ్చు అండి. సో నాకు అర్థమైనంత వరకు ఈ వీడియో కొంచెం టఫ్గానే ఉంటుందండి, ఎందుకంటే మూవింగ్ యావరేజెస్ అన్నవి సమ్ డిఫరెంట్ టాపిక్స్ అండి. దాన్ని ఒక్కొక్కలా ఇంటర్ప్రిటేషన్ చేస్తారు కాబట్టి సో నేను ఎలా ఇంటర్ప్రిటేషన్ చేస్తాను, నేను ఎలా యూస్ చేస్తాను అన్న దాని గురించి మాత్రమే ఈ వీడియోలో చెప్పానండి. సో మీరు కన్ఫ్యూజ్ అయినట్లయితే ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఏం అర్థం కాలేదో చెప్పినట్లయితే మీరు ఆ టాపిక్ గురించి నేను మళ్ళీ ఇంకొక వీడియో చేయడానికి అయితే నేను ట్రై చేస్తానండి. సో అలాగే మన కామెంట్ సెక్షన్లో నేను మన ఛానల్ గ్రూప్ యొక్క లింక్ ఉందండి. సో ఆ లింక్ని మీరు చేసి టెలిగ్రామ్లో జాయిన్ అయినట్లయితే అక్కడ మీరు చాట్ చేయొచ్చండి. అంటే మీకు ఏమన్నా ప్రాబ్లం, మీకు ఏమన్నా సమస్య ఉంటే ఈ వీడియో వల్ల మీరు అక్కడ చెప్పినట్లయితే నాకు అర్థమవుతుందండి. సో నేను దాన్ని అయితే సాల్వ్ చేయడానికి అయితే ట్రై చేస్తానండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.